శ్రీ హనుమ కథామృతం. ఆంజనేయుడు హనుమ అయిన కథ. ఆంజనేయుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఒకరోజు ఆకలిగా ఉందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని. ఆమె అంది, పండిన పళ్ళు చెట్టుకు ఉంటాయి, కోసుకుని తినమన్నది. అప్పుడే సూర్యోదయం అవుతోంది. అరుణకాంతితో సూర్యుడు ఉండడం వల్ల పండుగ భావించి ఆకాశానికి ఎగిరి సూర్యుడిని పట్టుకున్నాడు ఆంజనేయుడు. ఆ రోజు సూర్యగ్రహణం. రాహు సూర్యుని కబళించాలి. తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది రాహుకి. నేరేడు పండులాగా నల్లగా ఉన్న రాహుని చూసి పండు అనుకొని పట్టుకోబోయాడు. అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు. తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు. దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి ఆశ్చర్యము కోపము వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా, తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నోటిలో సూర్యబింబాన్ని ఉంచుకుని ఆంజనేయుడు ఆ రెండింటిని 2 వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు. దేవతలంతా వచ్చి సూర్యుడు లేకపోతే ప్రపంచానికి చాలా నష్టమని, యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు. వాళ్ళ మాట విని తాను నోటితో మింగిన సూర్యుడిని వదిలేశాడు ఆంజనేయుడు. ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చిపోలేక ఆంజనేయుడు ఏమరుపాట్లో ఉండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు. అది అతని దౌడకు తగిలి నెత్తురుగడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు. వాయువుకి ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు. ప్రపంచం గాలి లేక స్తంభించిపోయింది. మళ్ళీ దేవతలందరూ వచ్చారు. బ్రహ్మ తన కమండలంలోని నీళ్లను బాలునిపై చల్లి మూర్ఛ నుంచి మరల్చాడు. దేవతలందరినీ ఆంజనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు. దేవతలందరూ ఆంజనేయునికి దీర్ఘాయువు, బలము, పరాక్రమము, ఆరోగ్యము, తేజస్సు, గుణము, బుద్ధి, విద్య, విచక్షణ, ప్రసన్నత, చతురత, వైరాగ్యం, విష్ణుభక్తి, దయ, పరస్త్రీ విముఖత, ఏ అస్త్రము ఏమి చేయలేని శక్తిని దేవతలందరూ ఆంజనేయునికి వరంగా అనుగ్రహించారు. వజ్రాయుధం చేత మరణం ఉండదని, బ్రహ్మాస్త్రం కూడా ఏమీ చేయలేదని, అయితే దానికి కొద్దిసేపు లొంగిపోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడిపోకుండా అతని దవడ అంటే హనుమ ఉంది కనుక అప్పటి నుంచి ఆంజనేయునికి హనుమ అనే పేరు సార్థకం అవుతుందని చెప్పారు. విష్ణుమూర్తిలాగా దేవతలను ఉద్ధరిస్తాడని, రామకార్యం నెరవేరుస్తాడని, శివునిలా దుష్ట సంహారం చేస్తాడని, లంకలోని రాక్షసులను వధిస్తాడని, త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరుతో పిలువబడతాడని, దుష్టగ్రహాలను పారదోలడానికి ప్రతి గ్రామంలో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణకోటికి ప్రాణవాయువును అందిస్తున్నాడు. ఇలా ఆంజనేయుడు హనుమగా మారాడు.